పాస్టర్ 4-5 చోట్లు ఉంటాడు. మొత్తం చోటు ఉంటావా నువ్వు? పాస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. నువ్వెందుకు వచ్చినావు ఇక్కడ? తెలియట్లే. మరి ఎందుకు వచ్చినావు? ఏంటికి గుత్తిశాలకు పోతున్నావు. బుద్ధిశాలకు పోతే గుత్తేనండి ఇది. నాకు తెలియక అట్లా వచ్చినాను. ఇట్లా కూర్చొని మళ్ళీ ఇట్లా పడేస్తాను. అవునమ్మా, ఇంట్లో పోయే పని ఏముంది? ఆ మాటని అడిగింటే కాదక్క ఇక్కడ ఏరే ఊరు అని అంటే మళ్ళీ కాదమ్మా, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు? మాటన్నా ఫోన్ చేయలే. ఇక్కడ ఎందుకు వచ్చినావు? నువ్వు గుత్తి పెట్టి గుత్తి అయితే గుత్తి కానీ ఇక్కడ నుంటే వాళ్ళే చెప్పింటే ఇట్లా వస్తున్నా. నేను అడిగింది నీకు అర్థమవుతుందమ్మా. నీది గుత్తి అన్నావు. గుత్తి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటున్నా? నేను గుత్తి నుంచి ఎక్కడికి వాళ్ళే గుత్తి పోతున్నా. యాడ్ నుంచి పోతున్నావు? గుత్తి కానీ వస్తుంటే గుత్తి ఎక్కడి నుంచి పోతాను నువ్వు? గుత్తికనే పోతున్నావు. ఈ ఊరికి ఏ పని మీద వచ్చినావమ్మా? ఈ ఊరికి ఎవరింటికి వచ్చినావు? ఎవరైనా బంధువులు ఉండి వచ్చినావా లేకుంటే ఏమైనా పనులు వచ్చినావా? బంధువులు అన్న ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారు బంధువులు? ఇక్కడ ఎవరు ఉన్నారు బంధువులు? నువ్వు ఇక్కడ ఇట్లా ఎట్లా వచ్చినావు? అనంతపురం ఎట్లా వచ్చినావు? ఇది అనంతపురమే. తెలియదు ఇట్లా వచ్చినావమ్మా నువ్వు? మీది ఏ ఊరు అమ్మా? మీది ఏ ఊరు అమ్మ? కరెక్ట్ చెప్పు, లేకపోతే పోలీసులు కొడతా చెప్తున్నా. ఏ ఊరు మీది? మరి సంగతి చెప్తే సరిపోతాం. పోలీస్ స్టేషన్ అంటే మీ ఇష్టం చెప్తాను. చూడు అవసరం లేదు. అమ్మా తల్లి ఏ పేరు? నీ పేరు? శృతి. ఏ ఊరు మీది? మీ ఆయన పేరు ఏం పేరు? మీ ఆయన పేరు? నీ భర్త పేరు? మహేష్. ఏ ఊరు మహేష్ది? నీది? మీ సొంత కాదమ్మా. మీ సొంత కాదు. పుట్టినది ఆడ పుట్టినలే పుట్టినావా? ఇక్కడ ఎందుకు వచ్చినావు? కావాలంటే గుర్తుసాలపోయి అడుగుదాంలే. నమ్మకం లేకుంటే గుర్తుసాలు పోయి అడుగుదాం. మా బిడ్డనా కాదా ఏమని అడుగుదాం. కాదు నా బిడ్డ అంటే కనుక మీ ఇష్టం నీతోనే ఉంది. భయపడద్దు కాదు లేకుంటే ఏమైతే వెళ్ళిపోతుందమ్మే. అమ్మ అదేం విషయం కాదులే అమ్మా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అమ్మ? గుర్తు నుంచి కాదమ్మా, మీరు పనికి పిల్లలకి ఇబ్బంది పెట్టేస్తారు.